ఐపీఎల్ 19వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుస పరాజయాలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. హ్యాట్రిక్ ఓటముల తర్వాత పంచుకున్న ఢిల్లీ రాజస్థాన్ రాయల్స్ కు షాక్ ఇచ్చింది. హై స్కోరింగ్ మ్యాచ్లో అదరగొట్టిన ఆ జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బౌలింగ్లో మిచెల్ స్టార్క్, బ్యాటింగ్లో కేఎల్ రాహుల్ నిస్సాంక అదరగొట్టారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఫామ్ లో ఉన్న జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ త్వరగానే అవుట్ అయ్యారు. కేవలం 12 పరుగులకే ఓపెనర్లు వికెట్లు చేజార్చుకుంది. దీంతో కనీసం 150 పరుగులైనా చేస్తుందా అని అనుకున్నారు. ఈ దశలో రియాన్ పరాగ్, జురెల్ రాజస్థాన్ ను ఆదుకున్నారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు పెద్దగా ఆడని పరాగ్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. జురెల్ తో కలిసి 3వ వికెట్ కు 102 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జురెల్ 42 పరుగులకు అవుట్ అయినా పరాగ్ జడేజాతో కలిసి హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పాడు. జడేజా అవుట్ అయిన తరువాత పరాగ్ కూడా 50 బంతుల్లో 90 పరుగులకు అవుట్ అయ్యాడు. అయితే చివరిలో ఫెరీరా విధ్వంసం సృష్టించాడు. సిక్సర్ల వర్షం కురిపించాడు. కేవలం 14 బంతుల్లోనే 2 ఫోర్లు, 6 సిక్సర్లతో 47 పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్స్ లో 6 వికెట్లకు 225 పరుగులు చేసింది. ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడిన మిచెల్ స్టార్క్ 3 వికెట్లతో ఆకట్టుకున్నాడు. చేజింగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి ఓవర్ నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్లు నిస్సాంక, కేఎల్ రాహుల్ దుమ్మురేపారు. రాజస్థాన్ బౌలర్లను ఆటాడుకున్న వీరిద్దరూ తొలి వికెట్ కు 110 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. ఈ క్రమంలో ఇద్దరు హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. నిస్సాంక 33 బంతుల్లో 62 పరుగులు చేయగా రాహుల్ దూకుడుగా కొనసాగించాడు. నితీష్ రాణాతో కలిసి 61 పరుగులు జోడించాడు. రాణా 17 బంతుల్లో 33 రన్స్ కు అవుట్ అవగా కేఎల్ రాహుల్ 40 బంతుల్లో 75 పరుగులు చేశాడు. తర్వాత స్టబ్స్ అశుతోష్ శర్మ నాట్అవుట్ గా నిలిచి జట్టు విజయాన్ని పూర్తి చేశారు. ఈ సీజన్లో ఢిల్లీకి ఇది 4వ విజయం.